అనంతపురం శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు సందడిగా సాగుతున్నాయి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, మనసును దోచే రంగురంగుల రంగవల్లులతో వేడుకలు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. రంగన్న బృందం నిర్వహించిన గంగిరెద్దుల ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. మానస నృత్య కళా కేంద్ర బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ సాంప్రదాయాలను నృత్యాలు, పాటల ద్వారా ప్రదర్శిస్తున్నారు. శిల్పారామంలో సంక్రాంతి పండుగ నిర్వహించడంతో సంతోషదాయకంగా గడిపినట్లు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయాల సమాహారం మా ఈ శిల్పారామం ముఖ్యంగా ఏమిటంటే అంతరించిపోతున్న మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని ఈ తరానికి చూపించాలనే ఉద్దేశంతో ఈ శిల్పారామం సంస్థ అనేది ఏర్పడింది. ముఖ్యంగా విచ్చేసిన అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మన శిల్పారామం అనంతపురంలో 3 రోజుల పాటు సుదీర్ఘంగా అంటే 13, 14, 15 అంటే 3 రోజుల పాటు ఇక్కడ విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలని మనము ఏర్పాటు చేస్తున్నాము. ఈ పల్లె ప్రాంతంలో పల్లె ప్రజలకి మన సంస్కృతిని తెలియపరచాలని ఈ విధంగా ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఈరోజు భోగి పండుగ సందర్భంగా 13/1/2025న భోగి మంటలు వేసి అదేవిధంగా గంగిరెద్దుల ప్రదర్శన కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాము. తదనంతరం ఇక్కడ మానస నృత్య కళా కేంద్రం ధర్మవరం వాస్తవ్యులు వారి చిన్నారులచే జానపదము మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఈ 13వ తేదీ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా రేపటి దినంన ముఖ్యంగా మకర సంక్రాంతిని పండుగను పురస్కరించుకుని శ్రీ లలిత నాట్య కళానికేతన్ శ్రీ నృత్యగురు బాబు బాలాజీ వారి ఆధ్వర్యంలో జనపదం నుంచి పుట్టింది జానపదం కాబట్టి ఆ జానపద